అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి మంచి మంచి కామెంట్స్ తోటి నా వీడియోస్‌ని లైక్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. నేను సుభాషితాలు అని చెప్పి మనకి చిన్నప్పుడు పెద్దలు చెప్పిన సూక్తులని షార్ట్స్ రూపంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలండి. అయితే నిన్న, మొన్న వరుసపెట్టి 2 రోజులుగా మనని దిగ్భ్రాంతిలో, అలాగే విషాదంలోకి దింపేసినటువంటి 2 సంఘటనలు. ఒకటి సినిమాలో విలనిజం అన్నా, హాస్యం అన్నా, ఒక హుందాప్రదమైనటువంటి ఒక తండ్రి లేదా మావగారి రోలు అన్నా కూడా, అలాగే ఒక పిసినారి పాత్ర అన్నా కూడా విలక్షణంగా నటించి చూపించినటువంటి ఒక దిగ్గజం కోట శ్రీనివాసరావు గారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది చాలా బాధగా అనిపించినప్పటికీ ఆయన సినిమాలు తలుచుకుంటూ 'అహనా పెళ్ళంటలో' అతను చేసిన యాక్షన్ కావచ్చు, 'వీడెవడండి బాబులో' చేసిన యాక్షన్ కావచ్చు, ఇలాగా ఇవన్నీ చూసుకుంటూ అప్పుడే తెరమరుగైపోయారా అని చెప్పి బాధపడ్డాం. అది ఇంకా అనుకుంటున్నామో లేదో నిన్నన అందాల నటి, ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి బి సరోజాదేవి గారు కూడా వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ అలనాటి ఆ వైభవం చూడాలి అనంటే ఈ తారలందరూ వెళ్ళిపోతున్నారే, బహుశా ఇంద్రుడి సభలో ఈ సినిమాలు రీమేక్ చేసి చూపించమంటున్నారో ఏమో. ఆమె ఏఎన్ఆర్ సరసన, ఎన్టీ రామారావు గారి సరసన, అలా తమిళంలోను, కన్నడంలోను కూడా చాలా సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేశారు. దాదాపు 200 సినిమాలు ఆవిడ యాక్ట్ చేశారు. 1938లో పుట్టారట, జనవరి 7వ తారీఖు. ఎవరికైనా సరే పుట్టిన తేదీ 7వ తారీఖు అనుకోండి, 7వ తేదీన పుట్టిన వాళ్ళకి అస్సలు శత్రువులు ఉండరట. మా అమ్మ చెప్తూ ఉంటారు. మా అమ్మ 7 అంటే పుట్టిన తేదీ 7. అయితే వీళ్ళకేంటంటే మానవ సంబంధాలు అంత మెరుగుగా ఉంటాయి అని అర్థం, అంతే కదండి. శత్రువులు లేరు అని అంటే అర్థం అదే కదా. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఇంతేగా. అలాగా ఈమె నటన ఎన్టీ రామారావు గారి సరసనైనా, అలాగే నాగేశ్వరరావు గారి సరసనైనా, హరనాథ్ గారు, చాలా మందితో ఆవిడ యాక్ట్ చేశారండి. అద్భుతంగా ఉంటాయి. ఆమె పాటల్లో కూడా చూసారా, గోరొంకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక. ఆమెకి ఆమె సినిమాల్లో ఆమెపై చిత్రీకరించినటువంటి అమూల్యమైనటువంటి, అపురూపమైనటువంటి పాటలు ఎన్నో ఉన్నాయండి. అమరశిల్పి జక్కన్న, అందాల బొమ్మతో ఆట ఆడవ, ఎంత చక్కటి పాట అండి అది. అలాగే ఇంకేంటది, రహస్యం సినిమాలో ఎన్ని ఎన్ని అద్భుతమైన పాటలు ఆమె మీద చిత్రీకరించిన జావళీలు కొన్ని ఉన్నాయి చూసారా. మగరాయ వలరాయ ఈ వయ్యారిని సొమ్మురారాయి, వయ్యారిని సొమ్మురారా, ఎంత చక్కటి పాట. అలాగే ఆమెని బి సరోజాదేవి గారిని గుర్తొస్తే మనకు గుర్తొచ్చే పాటలే కదండి ఇవన్నీని. ఇంకోటి ఏంటి, 4 కళ్ళు రెండైనాయి, 2 మనసులు ఒకటైనాయి, ఎంత మంచి పాట. ఆడే పాడే పసివాడాడే నోయి నీ తోడ, ఆ పాట. అలాగే చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే మనసు పరిమళించెనే, ఎన్ని పాటలండి ఆమెవి.
అట్లాగే హర్నాథ్‌తో ఆమె చేసిన పాటల్లో సినిమాల్లో నీ నీడగా నన్ను కదలాడని మంచి మంచి పాటలున్నాయి కదా! సో, చాలా చక్కగా ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడేవారు. హ్మ్. 'ఆత్మబలం' సినిమాలో ఆమె నటన, 'దాగుడుమూతల' సినిమాల్లో ఆమె నటన, 'అమరశిల్పి జక్కన్న' అలాగే ఏంటది 'కృష్ణార్జున యుద్ధం' ఎంత చక్కటి సినిమాలు, ఎంత మంచి పాటలు. స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెలులారా అది. అలాగే నీకై వేచితినయ్యా ఏకాంతరామయ్య. ఇటువంటి అద్భుతమైన ముద్దు ముద్దు మాటలుగా ఉండి సహజమైన అందం. ఇప్పుడు కదండీ టెక్నాలజీ పెరిగి చాలా రకరకాలుగా ఒక స్కెలిటన్ ఉంటే చాలు ఉన్నవన్నీ ఇచ్చేస్తున్న చిత్రకారులున్నారు. అలా కాకుండా సహజంగా అందాన్ని పరిపుష్టంగా దక్కించుకున్నటువంటి తేజస్సు ఆమె కళ్ళల్లో, ఆమె మొహంలో కూడా తేజస్సు. అట్లాంటి నటులు నిజంగా చెప్పాలి అనంటే నటీమణులు అరుదైపోతున్నారండి. అంతకన్నా మనం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప వాళ్ళని తలుచుకోగలగడం, వారెక్కడున్నా సరే వాళ్ళు ఆత్మ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. వాళ్ళ ఆత్మ ప్రశాంతంగానే ఉంటుందండి. ఎందుకంటే ఇలా లక్షలాది, కోట్లాది మందికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినందుకు వాళ్ళ జీవితం ఎప్పుడూ ధన్యమే. వాళ్ళు తిన్నగా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇందులో సందేహమే అక్కర్లేదు. మనం అనుకోక్కర్లేదు. అంచేత సరోజాదేవి గారిని తలుచుకుంటూ ఈ 4 ముక్కలు మనం చెప్పుకున్నాం. ఇదే ఆమెకి మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞతాంజలి అని అనుకోండి. ఏమంటారు? మీరు కూడా బి సరోజాదేవి గారి పాటల్ని, సినిమాల్ని చూసి ఇష్టపడిన వారైతే అలాగే కోట శ్రీనివాసరావు గారి కామెడీని, ఆయన విలక్షణమైనటువంటి పాత్రల్ని ఇష్టపడిన వారైతే ఈ వీడియోకి లైక్ చేసి ఎంతోమందికి షేర్ చేస్తారని, అట్లాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ గంటి ఉష.